ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన ఘనమైన సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములకు వెళ్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. దాసులం చెప్తున్నాం ఈ మాట, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అని. దాసుని పని ఏంటంటే చెప్పడం. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. వచ్చిన దాన్ని బట్టి ఏం జరుగుతుంది అక్కడ? అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనను. తమ్ముడు తిరిగి వచ్చినందుకు తండ్రి సురక్షితముగా వాడు తిరిగి వచ్చాడని చెప్పి వాని కోసం శ్రేష్టమైన దానిని ఏం చేశాడట? వధించాడు. శ్రేష్టమైనది వధించబడినది తమ్ముడు తిరిగి వచ్చినందుకు. ఇక్కడ ఈరోజు ఈ మాటతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మనోనేత్రాలు తెరవబోతున్నాడు. నువ్వు వచ్చిన వానివి వచ్చిన రీతిగా కాదు, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి వెళ్ళబోతున్నావు. ఎంతమంది పరలోకంలో ప్రవేశించాలనుకుంటున్నారు? ఇదేం ప్రశ్ననా? నేను పరలోకానికి వారసులం కదా అని మీరు అనొచ్చు. కానీ యేసు ప్రభు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ ఒక ఉపమాన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి ఈ మాటలు వినిపిస్తున్నారంటే, మొదటిగా మనము మూల వాక్యానికి వెళ్ళాలి. అంటే మూలం వెళ్ళాలి. ఎవరితో? 15 మొదటి వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు ఆయన యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నారని చాలా సనుగుకొనిరి. ఒక మాటగా చెప్పాలంటే ఇక్కడ 2 గ్రూపులు కనబడుతున్నాయి, 2 రకాలైన వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి, 2 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఒకటి రక్షింపబడిన వారు, ఒకటి రక్షణ లేనివారు. ఒకటి రక్షణ పొందుకున్నవారు, ఒకటి రక్షణ లేనివారు. రక్షణ పొందుకున్న వాళ్ళ లిస్టులో మనం చూస్తే క్రియల మూలంగా రక్షణ పొందుకున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారు, దేవుని విధానాలను ఎరిగిన వారు. అయితే రెండవ వారు ఉన్నారు సుంకరులు. అనగా ఎవరంటే వారు దేవుని ఎరగని వారు, వారు ఒక అన్యజనముగా ఉన్నవారు, వారు దైవములు దేవుణ్ణి తెలుసుకొని లేని పరిస్థితిలో ఉన్నవారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చారట. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం! హల్లెలూయా. ఎవరు ఆయన దగ్గరికి వచ్చారు? రక్షణ లేని వారు అందరూ వచ్చారు ఆయన దగ్గరికి. అయితే ఇక్కడ ఎవరు సనుగుతున్నారు? రక్షింపబడిన వారు సనుగుతున్నారు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ దాసుడు ఏమంటున్నాడంటే, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు? నీ తమ్ముడు వచ్చాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనము గణపరుస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన అందరికి ప్రభు అయ్యున్న దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ శాస్త్రుల పరిచయల స్వభావం ఉంటుంది. ఈ శాస్త్రుల పరిచయల స్వభావం ఉంటుంది. అది ఏంటంటే, మనం ఒకరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసామనుకో, ఒకరోజే
ఇంకా రోజంతా మనం ఎట్లా ప్రవర్తిస్తామంటే, ప్రార్థన చేసుకున్న వాళ్ళని చూస్తే లేనిపోని ప్రార్థన చేసుకో అంటాడు. ఈడు చేసేది ఒకసారి వారానికి కదా. దేవునికి స్తోత్రం. ఎవరైనా చప్పట్లు కొట్టన్నా, ఎవరైనా నిలబడకున్నా, ఎవరైనా ఆరాధించకున్నా, ఎవరైనా ప్రార్థనకు రాకున్నా, ఇక మనం ఎట్లా ఉండిపోతామంటే, వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తుంటామంటే సేమ్ ఈ శాస్త్రులు పరిచయలాగానే ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ యేసు ప్రభు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన వాటిలో ఏది కూడా నిషేధింపబడినది కాదు, ఏది కూడా తృణీకరించబడినది కాదు. అందుకే యాకోబు అంటాడు, ఒకవేళ ధనవంతులు వచ్చారంటే వాళ్ళ కుర్చీలు వేసి చప్పట్లు కొట్టి, పేదోళ్ళు వచ్చారంటే బయట కూర్చోబెట్టడం కాదురా బాబు, అందరినీ ఒకేలాగా చూడాలంటాడు. అది దేవుని విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటాం, కానీ దీంట్లో ప్రాముఖ్యమైన మూలమైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు నాకు నేర్పించిందే మీకు నేర్పిస్తున్నాను. అది ఏంటంటే, శత్రువైనా, గొనిగేవాడైనా, సనిగేవాడైనా, మన వెనక గోతులు తవ్వినా, మన ముందు గోతులు తవ్వినా, మన వెనక పాములాగున్నా, మన వెనక తేలులాగున్నా, మన ముందు పాములాగా వెనక తేలులాగా ఎటువంటి వారున్నా వారందరినీ మనం ప్రేమించాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కొరకు క్రొవ్వినది అంటే శ్రేష్టమైనది వధించబడినది. ఆ శ్రేష్టమైనది ఏదో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు అను ప్రభు. అందుకే యేసు క్రీస్తు అందరికి ప్రభు. హిస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆమేన్. అందుకే ఆయనకు ఒక పేరుంది, లోక రక్షకుడు అని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ లోకమును కదా, యోహాను 3:16, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడట. ఆమేన్. అది కొలవలేనంత, అది తూచలేనంత, ఆమేన్, అది సమస్త జ్ఞానానికి మించినంత దేవుడు ప్రేమించాడు. అది తెలుసుకొని గుణవారుగా ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. సో నీ తమ్ముడు ఏమయ్యాడు? తిరిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తమ్ముడు ఏమై ఉన్నాడు? వచ్చి ఉన్నాడు. ఆయన అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. అన్న మరుక్షణాన్ని అన్న ఏం చేయాలా? ఏ అన్నాడా? ఓ అన్నాడా? వెల్కమ్ బ్రో అన్నాడా? ఏమన్నాడంటే వాడు, చదవండి, వాడు చాలా ప్రమాదకరమైన వాడు. అయితే అతడు కోపపడి, ఆ మాట విన్న వెంటనే అన్నకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుకే వాక్యం ఏమంటదంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో మన సహోదరుల పైన కోపపడవలసిన విషయం అవసరము అయితే క్రమమైన విషయంలో కోపపడండి, తప్పులేదు. కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చదు. ఒక తాగుబోతోడు లోపలికి వచ్చాడు అనుకో, ఒక తిరుగుబోతోడు లోపలికి వచ్చాడు అనుకో, ఒక వ్యభిచారి లోపలికి వచ్చాడు అనుకో, ఆమెన్, 2, 3, 4, 5, 10 ఫ్యామిలీలు పెట్టేటోడు ఉంటాడు, వాడు కూడా లోపలికి వచ్చాడు అనుకో. దేవునికి ఇస్తాం. వీడేంద్రా పరిశుద్ధుల మధ్యలో వచ్చాడు, ఈమెమ్రా పరిశుద్ధుల మధ్యలో వచ్చాడు, నా పక్కన భద్రం అడగకుండా నీకు సీట్ ఇచ్చాడు సింహాసనం పైన. ఆమేన్. నా లక్షణం ఏముండాలంటే, రక్క కూర్చుందిరా. ఇది మన విధానం. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనం ఆరాధించేవాడు అట్టి విధానము కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి, అట్టి మనసు కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి. అయ్యో, ఇది ప్రేమ అయి ఉన్నదండి దేవుని రాజ్యము. ఇది సమాధానంతో కూడినదై ఉన్నది, ఇది ఆనందంతో కూడినది ఉంది. క్రొవ్వింది ఎందుకు కొయ్యబడిందంటే వాడు తిరిగి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. అది తిరిగి రావడం కాదు, సురక్షితముగా వచ్చాడు.
ఆమేన్. ఈ ఎంట్రన్స్ లోకి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బయటంతా మరణ దూతలు తిరుగుతున్నాయి, బయటంతా తెగులు తిరుగుతా ఉంది, బయటంతా కూడా అపాయాలు ఉన్నాయి, బయటంతా కూడా నక్కలు ఉన్నాయి, బయటంతా కూడా కుక్కలు ఉన్నాయి, బయటంతా కూడా చీల్చివేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నీవు లోపలికి అడుగు పెట్టావంటే ప్రభు నిన్ను సురక్షితమైన రెక్కలతో నిన్ను మోసి తీసుకొని వచ్చాడని నువ్వు ఆలోచన చేసి దేవానికి స్తోత్రం, హల్లెలూయా, కేవలము దేవా నన్ను నడిపించినందుకు వందనాలయ్యా అని చెప్పడం కాదు, నాతో పాటు నా తోటి సహోదరిని నడిపించినందుకు వందనాలు, తోటి సహోదరిని నడిపించినందుకు, మమ్మల్ని అందరినీ ఏకజనముగా చేసి ఒక పరిశుద్ధ సమూహముగా చేసి శేషించిన వారిగా మమ్మల్ని తయారు చేసి నిలబెట్టి నిన్ను స్తుతించుకునే కృపనిచ్చినందుకు వందనాలంటే ప్రభు ఎంత ఆనందిస్తాడో. అక్కడ ఆయన వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కుళ్ళుబోతోళ్ళు, కోపిష్టులు, గర్విష్టులు అందరూ కూడుకొని ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటా అంటే నేను అంటాడు ప్రభు నేనుండా అంటాడు. ఎందుకు? ఆయన పావురం లాంటాడు. పావురం మనసు కలిగింది ఆయనకు. పావురం శబ్దాలు గిబ్దాలు అయి ఉంటుందా? వెళ్ళిపోతుంది అక్కడ. ఎక్కడైతే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుందో వాతావరణం అక్కడ వాళ్తుంది వచ్చి పావురం. సో ఈ దేవుని ఆత్మ కూడా అంతే. అందుకే ఆత్మను ఆర్పకుండా, ఆత్మను ఏం చేద్దంటే మనము దుఃఖ పెట్టకుండా, దుఃఖము అన్నది ఉంది ఒక మాట, ఆత్మను ఏం చేద్దాం మనము దుఃఖ పెట్టొద్దు. ఆమేన్, దేవునికి స్తోత్రం. చాలా మంది దుఃఖ పెడుతుంటారు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే ఆత్మీయులు కలుసుకున్నప్పుడు, సంఘస్థులు కలుసుకున్నప్పుడు మరియమ్మ ఎలిజబెత్ గుర్తుకు రావాలా. హల్లెలూయా. ఇద్దరు గర్వం దాల్చారు. మరియమ్మలో ఏమో రక్షకుడు ఉన్నాడు, యేసు ప్రభువారు ఉన్నాడు, అభిషక్తుడు ఉన్నాడు. ఆమేన్. లోక పాపలను నోసుకొని పోయేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలిజబెత్ కడుపులో ఏమో ఆమేన్ మార్గములను సరళం చేసేవాడు, ప్రకటించేవాడు, సువార్తను ప్రకటించేవాడు, ప్రభు కొరకు హతసాక్షిగా జీవించేవాడు లోపల ఉన్నాడు. ఎప్పుడైతే ఇద్దరు కలుసుకున్నారో, వందనాలు చెప్పుకున్నారో, వందనము వచనము విన్న మరుక్షణమే, మరియ యొక్క వందన వచనము విన్న మరుక్షణమే కడుపులో ఉన్న ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు గంతులు వేయడం ప్రారంభించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దట్ ఈస్ అ ఫెలోషిప్. అది మన ఆత్మీయతలో ఉన్న గొప్పతనం. దీన్ని దొంగలేస్తాడు సైతానుగాడు. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ని చూసి అంతే సంతోషిస్తావో, నీ తోటి సహోదరిని చూసి అంతే సంతోషంగా ఉండాలి. నీ రక్త సంబంధులను, నీ సొంత ఊరిని, నీకు ఇష్టమైన తిండిని, నీకు ఇష్టమైన బట్టను, నీకు ఇష్టమైన నగలను, నీకు ఇష్టమైన వాహనాలను, నీకు ఇష్టమైన లెక్కలను, డబ్బులను చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అంతకంటే ఎక్కువగా నీవు ఈ ప్రాంతంలో సంతోషించడం నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమేం కోపపడే లక్షణం ఉండొద్దండి. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ సుంకరులు, పరిసయ్యులు అంటే ఇంట్లో ఉండి తప్పిపోయిన వాళ్ళు వీళ్ళు, మార్గం ఎరిగి తప్పిపోయిన వాళ్ళు వీరు, సత్యం ఎరిగి తప్పిపోయిన వాళ్ళు వీళ్ళు, దేవుని ప్రేమను చూసి తప్పిపోయిన వాళ్ళు, దేవుని యొక్క కార్యాలు చూసి తప్పిపోయిన వాళ్ళు, దేవుని యొక్క ప్రభావాన్ని చూసి తప్పిపోయిన వారు. ఆమేన్. పైకి భక్తి గలవారిగా కనబడుతున్నారు కానీ ఏమీ లేదు, శక్తి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే చెప్తాడు తీర్పు తీర్చకుడి అని. జడ్జ్ నాట్ అంటాడు. ఏమంటాడు? ఆమేన్. యు షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్. జడ్జింగ్ ఇస్ నాట్ యువర్ బిజినెస్ మ్యాన్. గాడ్ ఇస్ గోయింగ్ టు జడ్జ్ వన్ డే. దేవునికి స్తోత్రం. నీవు గాని నేను గాని తీర్పులోనికి వెళ్లకుండా చూసుకోవాలి. నువ్వు పక్కనోళ్ళను పేరు పెట్టావా, పక్కనోళ్ళకు ఏలెత్తి చూపించావా, పక్కనోళ్ళ గురించి మాట్లాడావా, పక్కనోళ్ళని చూసావా, దేవుడు నీ కథ చెప్తాడు. నీది నువ్వు చూసుకో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవత్వం అంటే ఆర్డినరీ కాదు, వచ్చి స్తోత్రం కాదు.
ఏదో విని బాగుంది వాక్యం బల చెప్పినాడు వాక్యం అనేది కాదు. ఏదో 4 కసులు ఊడిసి 4 బూజులు దులిపి 4 వంటలు చేసిన కాదు. క్రైస్తవత్వం అంటే క్రీస్తులాగా ప్రవర్తించేదే క్రైస్తవత్వం. హల్లెలూయా. నీ తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు, నీ తమ్ముడు సురక్షితంగా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? సంతోషించాలా. హల్లెలూయా. కోపపడే సమయం కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇల్లు ఇంకా ఖాళీగా ఉందండి, స్థలం ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా నింపబడాలి. ఎందుకంటే చాలా మంది బయట ఉన్నారు, ఇంకా చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా చాలా మంది పాపంలో ఉన్నారు, ఇంకా చాలా మంది శాపంలో ఉన్నారు, ఇంకా చాలా మంది రోగంలో ఉన్నారు, ఇంకా చాలా మంది దరిద్రతలో ఉన్నారు, ఇంకా చాలా మంది నిజమైన వాడు తెలియక అజ్ఞానంలో ఉన్నారు, పిచ్చి పిచ్చిగా పరిగెడుతున్నారు. వారందరి కోసం చూస్తుండాలి మనం. హల్లెలూయా. తండ్రి ఎట్లయితే చూస్తూ ఉన్నాడో మనం కూడా అదే రీతిగా చూస్తూ ఉండాలి. నా సహోదరుడు రావాలి ప్రభా, నా సహోదరి రావాలి ప్రభా. నేను ఒకప్పుడు మండిన వారయ్యా, ఒకప్పుడు నీ కోసం రోషంగా బ్రతికిన వాళ్ళయ్యా, ఈరోజు చల్లగైపోయినారయ్యా, ఈరోజు దూరం అయిపోయినారయ్యా, ఈరోజు పడిపోయినారయ్యా. అయ్యా వాళ్ళు రావాలయ్యా, అయ్యా వారిని లేపయ్యా, వారిని రేపయ్యా. ఇది ఉండాలి మనకు. వాళ్ళు ఎంత రానంత వరకు మనకు మంచిది. ఎందుకంటే మనకు ఒక గుర్తింపు వస్తుంది, మనకు ఒక పేరు వస్తుంది అన్న దగ్గర అక్క దగ్గర. దేవునికి స్తోత్రం. ఇది సరి అయిన విధానం కాదు. ఏమైనా క్రొవ్వింది నీకోసం ఏమైంది? తండ్రి వధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురక్షితముగా వచ్చాడు కాబట్టి నువ్వు అన్నగా ఏం చేద్దు అంటే, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నీకే చెప్తున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. పాపులను చూసి అసహించుకోవద్దు, తాగుబోతులను చూసి అసహించుకోవద్దు, తిరుగుబోతులను చూసి అసహించుకోవద్దు, వ్యభిచారాలను చూసి అసహించుకోవద్దు. ఎందుకు? దేవుడెవరిని అసహించుకోలే. నువ్వు ఎవడు నేను ఎవడు అసహించుకోవడానికి? వాడి మీద సూర్యుడు కురిపిస్తున్నాడు, సూర్యుని వెలుగిస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. సరే వాడు ఇట్లున్నాడు కాబట్టి వానికి సూర్యుడు లేడు, వర్షం లేదు, తిండి లేదన్నాడా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనకు మనమే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఇది. లోపలున్నాడు, బయట ఉన్నాడు పరిస్థితి కదా. తండ్రి వీరిద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏమంట, వాడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఏమొచ్చింది? ఈ జీవో అనండి అందరూ. ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది, ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైంది. అంటే వాడు వస్తే నేను లోపల పోవాలా అంటే ఇన్ని సంవత్సరాల నుండి పరిమళలోనా ఈ టైప్ అన్నమాట. అంతేలేమా, అంతేలేనా? ముందున్న వాళ్ళకి ఏముంది ఇక్కడ, వెనుకొచ్చిన వాళ్ళకు ఇది ఈగో. సస్తావు ఈగోతో. నీ తమ్ముడు సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నేను మందిరం పరిచర్య ప్రారంభం నుంచి వస్తున్నాను, ఇప్పుడు వచ్చాను. ఎంతో వద్దు మనకు. దేవుని సన్నిధికి వచ్చావా లేదా అది కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే వాక్యం అంటే ప్రతి ఉదయం ఏమైందంట, ఆయన కృప, ఆయన వాత్సల్యత మన ఎడల నూతనంగా ఉంది. సో ప్రతిరోజు మనం ఒక నూతనమైన వాళ్ళం. ఎవ్రీ డే వీఆర్ న్యూ. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా న్యూ థాట్స్ ఉండాలి, న్యూ విజన్ ఉండాలి, న్యూ కదా. ప్రతిది కూడా నూతనమైన మాటలు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనత్వం ఉండాలి మనలో. దేవునికి స్తోత్రం. వీడికి అది లేదు. వీడి ఒకప్పుడు బాగున్నాడు, అన్ని తీసుకొని దూరం పోయాడు కదా, మళ్ళా ఎందుకు వచ్చాడు, వీనికి మళ్ళా పని. ఇది తండ్రి పని అయ్యా. తండ్రి అడుగుతాడు జవాబు, తండ్రి అడుగుతాడు. ఇచ్చినోడే అడగలేదు, నువ్వు ఎవడు? ఇచ్చినోనికి ఉండాలి బాధ. ఒరే అంత తీసుకుపోయి పాడు చేసి సిగ్గు లేకుండా మళ్ళా తిరిగి వచ్చావు, నీకు సిగ్గుందా లేదా అని తండ్రి అడగాల. తండ్రే మౌనంగా ఉండి తండ్రే ముద్దులు పెట్టుకుంటుంటే నువ్వు ఎవడురా లోపల రాకుండా ఉండడానికి? ఎవడు నువ్వు? ఈరోజు చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మాకు రావాలనుందయ్యా, కానీ వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అంటున్నారు. కారణం ఏంటంటే ఇదే సమస్య, పెద్దోని సమస్య, పెద్దోని సమస్య ఇది. తండ్రి ఒక్క దీవెనైనా లేదా నా గురించి అంటాడు వాడు. యశావు
అమ్ముకునేదేమో అన్నీ అమ్ముకున్నాడు. ఎవడమ్ముకోమన్నాడయా? ఎవడమ్ముకోమన్నాడు? చుక్కుడుకాయలు చూసగానే, ఫ్రై చూసగానే పెరిగిపోయింది లోపల. ఏంది? ఆశ, నేత్రాశ, ఆమెన్, శరీరాశ, పోతపోనే చేసేత్వం. ఎవడికి కావాలి? తిండి కావాలి మనకని తిన్నాడు అంతే. చుక్కుడుకాయలు పెట్టోడోడు మామూలుగా పెడతాడా? కండిషన్ పెట్టి పెట్టాడు. అది ఇచ్చామనకే ఇది ఇస్తా అన్నాడు. అది ఎంతరా, తీసుకోరా బాబు, నాకే ఉన్నక్కడ జ్యేష్ఠత్వం, నాకు చుక్కుడుకాయలు ఉంటే చాలు. ఈరోజు చాలామంది ఆ చుక్కుడుకాయలు వెనక పోయిన వాళ్ళే ఉన్నారు. మీరు చుక్కుడుకాయలు వద్దనుకొని వచ్చి కూర్చున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్రగా కనిపించింది అక్కడ. ఉపవాస ప్రార్థనకు మించిన ప్రార్థన ఈ కూటంలో నేను ఉండాలి. ఆదివారం అందరు వస్తాడులే, అది వద్దు, నాకు ఈ కూటం కావాలని వచ్చావు నువ్వు, చుక్కుడుకాయలు వద్దనుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. కోపపడ్డాడట. రెండవది, లోపలికి ఏం కాలేదట? నొల్లకపోయాను అనండి అందరు కూడా. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లోపలి పోవడానికి మనసు లేదు. మనసు అడ్డం వచ్చిందన్నా. ఏమడ్డం వచ్చింది? రండి బ్రదర్ ప్రార్థనకి. నేను రాను బ్రదర్. రండమ్మ నేను రాను. ఎందుకు? నాకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు వస్తున్నారు కాబట్టి నాకు కష్టంగా ఉంది, నేను రాను. బో హల్లెలూయా. భద్రం, అగ్గి దిగుతుంది పైకి. దేవుడు ఎంత సాత్వికుడో, ఎంత దీర్ఘశాంతుడో, ఎంత దయాళుడో. ఆయన కోపం చాలు దానికి. నీ సహోదరుని ప్రేమించినంత మాత్రాన నువ్వు నరకానికి పోతావు తెలుసా? ఇంకొక అద్భుతమైన మాట, మన నోటితో ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. రెండవది, ఇతరుల పాపాలను మనం క్షమించడం ప్రారంభిస్తే మన పాపాలు క్షమించబడతాయట. ఇది మర్మం. ఇదే అంటే అందరినీ ప్రేమిస్తూనే ఉంటే వాళ్ళందరినీ పొడిచినాడన్నా. ప్రేమించన్నా, తండ్రి వీరేం చేయించున్నారో ఎరగరు కనుక వీరిని క్షమించునాయనా అన్నాడు. ఆమేన్. అది యేసయ్య అన్నా, నేను మాత్రం అంత లేదుగా నాకు సీన్ అంటే. మరి యేసయ్య ఆత్మను ఎందుకు పొందుకున్నావు? నీలో ఎవడున్నాడు? యేసయ్య మీద ఉన్న ఆత్మ నీలో ఉన్నాడు. నీ ఆత్మ ఆయన ఆత్మతో కలిసి ఉన్నది. కాబట్టి అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. అది ఎవరినైనా ప్రేమించగలను, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ఆదరించగలను, ఎవరినైనా చేర్చుకోగలను, ఎవరినైనా ఎక్కడికైనా నేను వెళ్ళగలను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వేషిస్తే తలకాయ నొప్పి వచ్చి జందుబాం వేసి పారాసిటమాల్ తిని తలకు పెద్దది కడతావు, అంత నొప్పి ఉంటుంది. ప్రేమించడం ప్రారంభించామనుకో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి యేసు నామములో. లేని ఆశీర్వాదాలన్నీ విడుదలవుతాయి నీ జీవితంలో యేసు నామములో. హల్లెలూయా. ఇది మర్మం. ఆమేన్. ఇది దాచిపెట్టాడు సైతానుగాడు. అందుకే ఏమంటాడు? పోవద్దబ్బా, మనం మాట్లాడొద్దబ్బా, వాళ్ళతో మనకి సుంకర్లతో మనకేంది సహవాసం. హల్లెలూయా. సహవాసం చెయ్యి కానీ వాళ్ళ అలవాట్లు నేర్చుకోక అంతే. నీ సహవాసం ఎంత ప్రభావంగా ఉండాలంటే వాళ్ళ అలవాట్లను మార్చి అంత ప్రభావంగా ఉండాలి. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోండి అని వాక్యంలో ఉంటే, ఎడు లోపలికి నొల్లక అంటే దాని అర్థం ఏంటి? పోబుద్ధి కాలే. ఏం కాలే? పోబుద్ధి కాలే. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదన్న, చంపుకోదాన్ని వేస్తున్నావు. మనసును అని నడుమును కట్టుకోవాలంటాడు పేతురు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మనసున్న మహారాజు అండి యేసయ్య. ఆ క్రీస్తు కలిగిన మనసును కలిగి జీవిస్తాం యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడంటే నడుస్తుంది, రేపు పొద్దున పరలోకం ఎంటర్ అయినప్పుడు అదే జరిగింది అనుకో, వీడెందుకు వచ్చాడు ఇక్కడికి, ఈమెందుకు వచ్చిందంటే పోతావు అక్కడ ఆయన ముందు. ఆమేన్. అందరు రావాలి అని ఆశపడాలా. మా నాయన మా అమ్మ నాకు ఆస్తి పంచలేదు కాబట్టి యేసయ్య వాళ్ళని నరకం పంపి నేను పరలోకం వస్తా అంటే కాదు. నువ్వు నరకం పోయింటావు చూసుకో, వాళ్ళు పరలోకం పోయింటారేమో. హల్లెలూయా.
సో ఇది కాదు ఇక్కడ విషయం. లోపలికి ఏం కాలేదంటే వాడు, యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో నాకు డేంజరస్ ఇవ్వడనిపించింది అంటే ఈ పెద్ద కుమారుడే. చిన్నోడు వాడు ఒక రకం, ఇది మాత్రం చాలా డేంజర్ రకం. లోపలున్నాడే, లోపల ఉన్న వాళ్ళు ఈరోజు చాలా డేంజర్గా ఉన్నారు. బయటలు బాగున్నట్టు కనబడుతుంటుంది అప్పుడప్పుడు ఈ సుంకర్లు. ఏమేన్ ఆ సుంకర్లు ఎందుకు? చూడండి, ఇక్కడ పరిచయాలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి రాలే. వీళ్ళు ఎందుకు వచ్చారంటే సనగడానికి వచ్చారు, గొనగడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు లోపలికి? సనగడానికి, గొనగడానికి. బయట వాళ్ళు ఎట్లున్నారు? యేసయ్య బోధ వినడానికి. హల్లెలూయా. యేసుప్రభు ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రేమ కలిగినట్టే, వీళ్ళు ఇంత గొనుగుతూ సనుగుతూ, తెలిసే గొనుగుతూ సనుగుతున్నారా మీరు అని చెప్పి వాళ్ళతో ఏమంటారో తెలుసా? నేను పాపులకు స్నేహితుడిని, ఏం కథ చెప్పండి అన్నాడు. నేను వచ్చిందే పాపుల కోసం, నా పరిచర్యనే ఆమెను ఆరోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసము? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం. వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకు కావాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం కాదట ఆయన వచ్చింది. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ పెద్దోడు ఏం చేశాడు? తమ్ముడు సురక్షితంగా తిరిగి వస్తే మొట్టమొదటిగా కోపపడ్డాడు. రెండవదిగా లోపలికి వెళ్ళ నొల్లకపోయాడు. దేవునికి స్తోత్రం. లోపలి పోవడానికి వానికి ఏమి లేదు, మనసు లేదు. చెప్పండి, ఏమి లేదు. మూడవదిగా చదమ్మా. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూడండి ఎంత పని అయిపోయిందో. మూడవది ఏంటంటే ప్రెస్టీజ్ మ్యాను, కుక్కర్ లాగా. ఆమేన్. ఏంది నేను లోపల పోయేది, ఆయనే రమ్మను బయటికి, అన్న కదా. హల్లెలూయా. తమ్ముళ్ళు లోపలికి వచ్చినప్పుడు అన్నలుగా మనం అందరం సంతోషించేది పోయి కదా, లోపలికి వచ్చినోని బట్టి లోపల ఉన్నోడు ఏమంటాడు? లోపల ఉన్నోడు బయటికి రావాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, మేము ఇన్నిసార్లు, ఇన్ని రోజులైంది, ఇన్ని వారాలైంది మేము మందిరంలో. ఒక్కసారి రాలే పాస్టర్ మా ఇంటి దగ్గరికే, ఒక్కసారి రాలే మా ఇంటి దగ్గరే. బోయబ్బా, ఎందుకు అంత ఆవేశం? పాస్టర్ నేను అలిగినాను రా అంటే వెంటనే రాను. నాకేం తెలుసు నువ్వు అలిగినావు? ఆమేన్. హల్లెలూయా కదా. దేవునికి స్తోత్రం. సరే, ఈ పక్కన కూర్చొని భజన చేసేవాళ్ళు, స్తోత్రాలు చెప్పేవాళ్ళు, కలిసి ఆరాధన చేసేవాళ్ళు, ఆనందించేవారు, వాళ్ళైనా చెప్తారా వచ్చి? ఆమేన్. అంత కాలిపోయినాక అంటారు, అన్న ఈ మధ్యలో వాళ్ళు రావడం లేదు ఎందుకన్నా అంటారు. ఇది ఎప్పుడు తెలుసు వాళ్ళకు? మానుకున్న మొదటి రోజే తెలుసు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇటువంటి పరిస్థితులు సార్వత్రిక సంఘంలో కనబడుతున్నాయి. కాబట్టి కారణం ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకు ఏమి లేదు తెలుసా? అంటే లోపల ఉన్న వాళ్ళలో ఒకలాంటి గర్వం. వాళ్ళు రావాలా, ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే అంటారు చూడు. అది నేను 2 వారాలు రాకుంటే పాస్టర్ పరిగెట్టుకుంటూ వస్తారని, అది గర్వం. జాగ్రత్త. అహంకారులను ఎదురిస్తాడట, దీనులకు కృప చూపిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నాను, నీ పతనానికి ముందు, నీ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అది నడుస్తుందంటే నువ్వు అయిపోయినావని అర్థం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక